హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో లవరాజ్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ ఈరోజు వచ్చేసి లోన్లు వచ్చినాయి. ఇక్కడ 3 లోన్ల గేదెలు వచ్చినాయి అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. ఒకసారి వివరాలు అడుగుదాము. గేదెల ధరలు ఎట్లున్నాయి, రేట్లు ఎలా పడుతున్నాయి, ప్రజెంట్ వర్షాకాలంలో ఎండలకాలంతో పోల్చుకుంటే ఎంత రేట్లు తగ్గాయి? బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. నా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లవరాజ్ డైరీ ఫామ్. మా దగ్గర నిన్న లోడ్ వచ్చిందన్న, నిన్న 3 లోడ్లు వచ్చినాయి. మొత్తం 40 గేదెలు వచ్చినాయి నా డైరీలోకి. అన్ని కూడా ఫుల్ టాప్ క్వాలిటీ గేదెలు, A1 క్వాలిటీ గేదెలు అన్ని కూడా. అలాగే గేదెలు రేటు విషయానికి వస్తే మన దగ్గర 1,00,000 నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 వరకు గేదె రేట్ అనేది ఉందన్న. పాలు విషయానికి వస్తే 2 పూటల మీద 12 లీటర్ల నుంచి 16-18 లీటర్లు మిల్క్ కెపాసిటీ గేదెలు మన డైరీ ఫామ్ ఎప్పుడు ఉంటాయి. గ్యారంటీ విషయానికి వస్తే డెలివరీ అయిన గేదెలు నా డైరీ పక్కనే రూమ్ ఉంది. కస్టమర్ ఎవరైనా వచ్చినట్టు అయితే నా రూమ్ లో స్టే చేసి 2-3 పూటలు పాలు చూసుకొని వాళ్ళకి నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చు డెలివరీ అవ్వని గేదెకి. అదే డెలివరీ అవ్వని గేదె విషయానికి వస్తే బుట్లమాయికి కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ 20-25 రోజులు గ్యారంటీ ఇస్తాను. ఈ 20-25 రోజుల్లో కస్టమర్ తీసుకెళ్ళాక డెలివరీ అయ్యాక ఏమైనా రొమ్ము ప్రాబ్లం వచ్చినా, డెలివరీ అవ్వకముందు ఏమైనా బుట్లమాయి వచ్చినా నాకు ఒక వీడియో కాల్ చేసి చూపిస్తే నేను వెహికల్ పంపిస్తాను. నాకు రిటర్న్ గేదె వాపస్ ఇచ్చేసి మళ్ళీ అదే క్వాలిటీలో మళ్ళీ వేరే గేదె అనేది కస్టమర్కి 100% ఇవ్వడం జరుగుతుంది అన్న. అలాగే పాలు ఇచ్చే గేదెలకు కూడా 20-25 రోజులు గ్యారంటీ ఉంటుంది. ఈ 20-25 రోజుల్లో పాలు అవ్వకపోతే నేను ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదెని ఇస్తాను సేమ్ క్వాలిటీలోని. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికన్నా కూడా 5 గేదెల కన్నా తక్కువ తీసుకుంటే డీజిల్ వరకు అవుద్దన్న. 5 గేదెలు దాటి తీసుకుంటే నేనే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుద్ది. బ్రదర్ ఇప్పుడు ఫ్యాట్ విషయానికి వస్తే ఎవరైనా సరే, అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటారు. కొంతమంది ఏమంటే బయట పోసుకుంటారు పాలు, అంటే ఇళ్ళకు పోసుకుంటారు. కొంతమంది కేంద్రానికి పోసుకుంటారు. ఇళ్ళకు పోసుకునే వాళ్ళకైతే ఏ బ్రీడ్ అయినా కానీ సరే వర్కౌట్ అవుతుంది. ఇన్ కేసు ఇప్పుడు వాళ్ళు డైరీకి వస్తున్నారు అనుకో, వాళ్ళకి ఫ్యాట్ రావాలా. ఫ్యాట్ వస్తేనే అమౌంట్ అంటే పడుతుంది, అది మీకు కూడా తెలుసు కదా. సో అలాంటి కేంద్రాలకు పోసుకునే వాళ్ళకు ఏ బ్రీడ్ బెటర్ బ్రదర్? ఏ బ్రీడ్ లో తీసుకుంటే ఎక్కువ ఫ్యాట్ వస్తుంది? ఫ్యాట్ అనేది అన్న మనకి ముర్రా బన్ని ఈ 2 కూడా బాగా వస్తాయి మనకి. ఇందులో మనకి గేదెలు ఫ్యాట్ శాతం ఎంత వచ్చినా మనం దానికి దానా పెట్టాలన్న. దానా పెడతాం వల్ల కొంచెం చిక్కబడతాయి పాలు కూడా. ఇప్పుడు పత్తి చెక్క పెట్టామనుకో పాలు చిక్కబడతాయి, దానివల్ల ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఒక 7 వచ్చింది అనుకో ముర్రాది బండిది, ఈ పత్తి చెక్క పెడతాం వల్ల 8-9 అలా వస్తుంది. అలా దానాలో కూడా ఉంటది. అది దాని మీద కూడా మనకు ఇది డిపెండ్ అయి ఉంటది. దానా ఖచ్చితంగా మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ రావాలంటే పత్తి చెక్క వేసుకోవాలన్న. పత్తి చెక్క వేస్తాం వల్ల చిక్కదనం అవుతాయి, పాలు చిక్కగా అవుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం పెడతారు బ్రదర్? ఇక్కడ మన దగ్గర వచ్చేసి మొక్కజొన్న పెడతామన్న. మొక్కజొన్న కోట రైస్ ఉడకబెట్టి పెడతాం. తర్వాత గోధుమ తోడు పెడతాం. మొక్కజొన్న పొట్టు ఉంటది, అది ఈ 3 కలిపి మిక్సింగ్ వేసి గేదెకి మినిమం 2 గేదెలు పెడతామన్న. అది కూడా గేదె డెలివరీ అయ్యాక 1 వీక్ పోవాలి. 4-5 డేస్ దగ్గర నుంచి 1 వీక్ లోపల మేము దానా స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు నా డైరీలో గేదెలు అనేవి ఉండవు అన్న. డెలివరీ అయిన గేదెలు కస్టమర్ అవైలబుల్ వస్తూ ఉంటారు, తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు డైరీ ఫామ్ సక్సెస్ కావాలనుకుంటే ఇప్పుడు ఒక గేదె వచ్చేసి, ఒక గేదె మనకు ఒక రోజుకు ఒక 1200, అంటే ఒక 6 లీటర్ లేకపోతే ఒక 14 లీటర్లు లేకపోతే 12 లీటర్లు వేసుకుని ఒక 800-900 అట్లా సంపాదించింది అంటే ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు సంపాదించింది అనుకోండి పాల మీద. దానికి ఫీడింగ్ కాస్ట్ ఎంత 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 పెట్టాలి బ్రదర్? రైతులు డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే అన్న చాలా మంది ఫీడింగ్ అనే కాదన్న. ఇప్పుడు మనం ఫస్ట్ గేదెల్ని కొనేటప్పుడు కానీ డైరీ ఫామ్ పెడదాం అనుకునేటప్పుడు కానీ చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే షెడ్కి ఎక్కువ ఎస్టిమేషన్ పెడుతున్నారు. షెడ్ అనేది ఎక్కువ ఎస్టిమేషన్ పెట్టకూడదు అన్న. ఇప్పుడు 5 లక్షలు ఒక 10 గేదెలు పెడదాం అనుకుంటున్నాం, 5 లక్షలు అవ్వేది అనుకో షెడ్కి, మినిమం ఒక 3 లక్షల్లో 250లో మనం షెడ్ ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే డైరీ ఫామ్ లో గేదెలు సెలెక్టింగ్, డైరీ ఫామ్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఇక్కడే డిసైడ్ అవుద్ది. గేదెలు సెలెక్టింగ్, రెండోది గడ్డి, పచ్చగడ్డి. ఈ 2 కూడా చాలా క్లారిటీగా ఉండాలి రైతు. ఎందుకంటే గేదెలు క్వాలిటీ గేదెలు తీసుకున్నట్టు అయితే అవి మనకి లాంగ్ టైం పాలు ఇస్తాయి. తర్వాత మనకి రేపొద్దున్న ఒక 3-4 డెలివరీలు అయినా ఆయన డైరీలో మిల్క్ పిండుకున్నా సేల్స్ పెట్టుకున్నాడు అనుకో, మళ్ళీ అది ఒక 5 ఈతలు అయిపోయింది అమ్మేద్దాం అనుకున్నాడు అనుకో, ఆయన కొన్న రేట్ ఆయనకు వచ్చేది. 3 months 4 months ప్రెగ్నెన్సీ మీద అమ్మాడు అనుకో 70%-80% అమౌంట్ వస్తుంది. తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు ఎవరన్నా సరే గేదెని కొన్నట్టు అయితే ఆ గేదె మన దగ్గరకు వచ్చాక డెలివరీ అయ్యాక ఒక్కో గేదె 2 నెలలకి ఎదకొస్తుంది, ఒకటి 3 నెలలకు వస్తుంది. మనం మినిమం 3 నెలల నుంచి 4 నెలల లోపల గేదెని 100% కట్టించాలి.
ఓకే. కట్టించినట్టు అయితే మనకి ఇంకొక 5-6 నెలలు పాలు ఇస్తుంది. ఈ గేదె పాలు అయిపోయే టయానికి 5 నెలలు కానీ 6 నెలలు కానీ ప్రెగ్నెన్సీ ఉంటది. ఆయన వృధాగా మేపేది 4 నెలలే మేపుతాడు గేదెని. అవును. దానివల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కి రన్నింగ్ లో పడిపోద్ది గేది. ఓకే. అలా కట్టించాలి ఖచ్చితంగానే. పచ్చిగడ్డి కూడా కడుపు నిండా ఉండాలి. ఇప్పుడు మనకి పచ్చిగడ్డి ఎంత కడుపు నిండా పెడితే అంత దానా మెయింటెనెన్స్ తగ్గిపోద్ది. ఓకే. దానా పొలవమని ఎక్కువేం బిడెక్కరొద్దు. పచ్చగడ్డి కడుపు నిండా ఉందనుకో గేదెకి మినిమం 2 కేజీలు 3 కేజీలు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. అంటే ఎవరైనా సరే పచ్చిగడ్డి మస్టెడ్ గా మెయింటైన్ ఉండాలా? పచ్చగడ్డి కన్ఫర్మ్ గా ఉండాలండి డైరీ ఫామ్ లో. గేదెల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఎంత ఇంపార్టెంటో పచ్చగడ్డి ఉండడం అంత ఇంపార్టెంట్. పచ్చగడ్డి లేదంటే 100% చాలా ఇబ్బంది అయిపోతుంది డైరీ ఫామ్ అనేది. డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందర ఒక 3 నెలల ముందర గడ్డి నాటుకొని డైరీ ఫామ్ మనం పెడదాం అనుకునేప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని పచ్చగడ్డే. ఫస్ట్ నాటుకోవాల్సింది పచ్చగడ్డే. మన పచ్చగడ్డి వేసుకున్నాకే పచ్చగడ్డి మనకి ఒక నెల రోజుల్లో మనకి వచ్చేద్ది అనేప్పటికి మనం డైరీ స్టార్ట్ చేసుకోవాలి. డైరీ కట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. చూద్దాం ఒకసారి. గేదెలు ఉన్నాయి ప్రజెంట్, ఒకసారి వివరాలు ఎట్లున్నాయి, ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి, నిండుసుడు గేదెలు ఎన్ని మొత్తం చూసుకున్నాము. మీ దగ్గర 50-50 ఉంటాయా? అంటే పాడి గేదెలు సగము, నిండుసుడు గేదెలు సగం ఉంటాయి? ఇప్పుడు నా డైరీలో ఈ లైన్ వచ్చేసి సపరేట్ గా 24 గేదెలు పడతాయి. ఈ లైన్ ఈ లైన్ సపరేట్ గా, ఆ లైన్ కూడా 24 గేదెలు పడతాయి. అక్కడికి ఆ ముక్క నేను గ్రాస్ కటింగ్ చేసుకునే మిషన్ పెట్టేశాను. అక్కడి నుంచి మినిమం ఒక 17 గేదెలు పడతాయి. నా దగ్గర ఎప్పుడు కూడా 20 గేదెలు మినిమం డెలివరీ అయిన గేదెలు ఉంటాయి. ఒక 20 నుంచి 25 గేదెలు ప్రెగ్నెన్సీ గేదెలు ఉంటాయి. కస్టమర్లు ఎవరు వచ్చినా సరే 3 ఇవి కావాలంటే అవి తీసుకోవచ్చు. 10 గేదెలు డెలివరీ అయిన గేదెలు కావాలన్నా కూడా నా డైరీలో ఉంటాయి. 10 ప్రెగ్నెన్సీ కావాలన్నా కూడా నా డైరీలో ఉంటాయి. కస్టమర్ కి ఏది కావాలంటే అది నా డైరీ నుంచి 100% ఇవ్వడం జరుగుతుంది. చూద్దాము. ఇది ఎట్లా బ్రదర్? ఇది హెవీ సైజ్ ఉంది. ఇట్లా నిండు చూడదు. ఇది నిండు చూడదు అన్న. ఇది ముర్రా టాప్ క్వాలిటీ. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఈత మనకి ఇది వచ్చేసి మనకి 16 లీటర్ల నుంచి 18 లీటర్లు ఫాలో అవుద్ది అన్న. హట్టర్ క్వాలిటీ గానీ బాడీ గానీ చాలా టాప్ క్వాలిటీ. ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్? ఇది ఏంటంటే 2వ ఈత, తప్పితే 3 ఉండొచ్చు. 3 అన్ని కూడా హెవీ బాడీ హెవీ ఉంటాయి అన్న. మీడియం క్వాలిటీ అనేది మాక్సిమం తేను నేను. ఎందుకంటే కస్టమర్ ఈ రోజు క్వాలిటీ గేదెనే పెడదామని చూస్తున్నారు డైరీలో. చాలా మంది డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరన్నా సరే, ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరన్నా సరే క్వాలిటీ అడుగుతున్నారు. ఫస్ట్ క్వాలిటీ ఉంటేనే మనకు పాలు ఇస్తుంది. ఆ గేదె దగ్గర క్వాలిటీ లేదనుకో మనం దానికి ఎంత అమౌంట్ పెట్టినా వేస్ట్. అంటే క్వాలిటీ ఉండడం వల్ల రీసేల్ వాల్యూ ఉంటుంది. రీసేల్ వాల్యూ ఉంటుంది. రెండు గేదెలు సాకి కాడ ఒక గేదె సాకినా సరే సరిపోతుంది. ఇప్పుడు 2 గేదెల్ని మనం లక్ష పెట్టి 2 గేదెలు కొనుక్కుంటే బదులు 1,30,000 1,40,000 పెట్టి ఒక గేదె కొనుక్కుంటే చాలు. 14 లీటర్లు గ్యారంటీగా అవుద్ది. 14 లీటర్లు 16 లీటర్ల లోపు ఖచ్చితంగా పాలు గ్యారంటీగా అవుద్ది గేదె. ఇది నిండు చూడదు. ఇది డెలివరీ అయిపోయింది అన్న. ఇప్పుడు 14 లీటర్లు అవుతుంది. 2 పూటలు చెక్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. కస్టమర్లు ఎవరు వచ్చినా కదా. ఏళ్ళకి 1 వీక్ అవుతుంది టైము. ఇప్పుడు 7 14 లీటర్లు అవుతుంది. ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేటు? ఇది వచ్చేసి 1,30,000 పడుద్ది అన్న. 1,30,000. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అన్న, వీడియోలో 1,30,000 చెప్తున్నారు, ఇక్కడికి వచ్చాక 1,50,000 1,60,000 1,80,000 చెప్తున్నారు రేట్ అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది రేట్ అన్న. ఈ గేదె పడే రేట్ చెప్తున్నాను. కస్టమర్ ఫైనల్ రేట్ చెప్తున్నాను. కస్టమర్ వచ్చాక బేరం ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఇదే గేదె 1,50,000 చెప్తాం అప్పుడు. సో అంటే మీరు ఫైనల్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫైనల్ రేట్ అన్న. కస్టమర్ కూడా మేము అడుగుతాం. వచ్చిన కస్టమర్లు ఎవరన్నా సరే, అన్న ఫైనల్ రేట్ చెప్పమా లేకపోతే బేరం చెప్పమని అడుగుతాం. ఫైనల్ రేట్ చెప్పమన్నారు ఇంకో 2,000 3,000 డిఫరెన్స్ లో ఫైనల్ రేట్ చెప్తాం. బేరం చెప్పమన్నారు ఇంకో బేరం చెప్తాం. అంతే. వాళ్ళని బట్టి చెప్తారు మీరు, అంతే కదా? వాళ్ళని అడిగేదాన్ని బట్టి ఉంటది. అవునన్న. ఎట్లా బ్రదర్? అంటే ఇప్పుడు అడిగేటోళ్ళు కూడా చాలా డ్రాస్టిక్ చేంజ్ అడుగుతారు బ్రదర్ కొంతమంది. బేరం అనేది ఎక్కడైనా ఉంటది. ఏ బిజినెస్ లో అన్నా కూడా బేరం ఉంటది. బేరం లేకుండా ఏ బిజినెస్ జరగదు. ప్రతి వ్యాపారంలో కూడా బేరం ఉంటది. ముర్రా టాప్ క్వాలిటీ అన్న గేది. హడ్డర్ క్వాలిటీ గానీ, రొమ్మెడం గానీ, బాడీ గానీ టాప్ క్వాలిటీ. ఇలాంటిది ఉందనుకో 16 లీటర్లు ఫాలో అవుద్ది. ఈ గేదె ఉందనుకో 1,35,000 పడుద్ది ఈ గేది. మామూలుగా బేరం అవుతే 1,50,000 చెప్తాం. ఇది కూడా మొన్న టాప్ క్వాలిటీ. ఇంకా డెలివరీ అవ్వలేదు. 1 వీక్ టైం ఉంటది. ఇది కూడా అంతే 16 లీటర్లు ఫాలో అవుద్ది. 1,40,000 పడుద్ది. 16 లీటర్స్ కెపాసిటీ గల గేదె. ఇది కూడా 16 లీటర్లు ఫాలో అవుద్ది. మినిమం అంటే డైరీ ఫామ్ లో 12 బ్రదర్ 10 బ్రదర్ లీస్ట్ అంటే మిల్క్ కెపాసిటీ. మనకి
మనకి డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే మినిమం 12 లీటర్ల పాలు అవ్వాలన్న 2 పూటల మీద. 2 పూట్ల మీద గేదె 100% డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే ఉమ్, 12, 14 ఉమ్, ఈ పాలు ఇచ్చే గేదెలు మనకి లాంగ్ టైం పాలు ఇస్తాయి, ఎక్కువ రోజులు నిలబడతాయి గేదెలు. ఉమ్, ఈ పాలు ఇచ్చే గేదెలు మనకి ఎప్పుడు కూడా ఓకే. లాంగ్ టైం పాలు ఇస్తాయి. ఎట్లా బ్రదర్ అంటే ఎవరైనా ఇప్పుడు గేదెలు కొంటే మీరు డైరెక్ట్ అంటే వాళ్ళ ఫామ్ దగ్గరికి అంటే లోడ్ మీరే చేస్తారా దగ్గరుండి అంతా? ఇక్కడ కస్టమర్ వచ్చి గేదెలు తీసుకున్నాక ఉమ్, ఆయన ఏం చేయకూడదు అన్న, ఉమ్, లోడ్ కట్టి ఇంటికాడ దిగే వరకు కూడా మాదే బాధ్యత ఉంటది. ఉమ్. 100%. ఎవరైనా బ్రదర్ అంటే వాళ్ళకు వర్కర్ లేకపోయినా లేకపోతే మీ వర్కర్ ఒక 2-3 రోజులు పంపించి అంటే కొత్తగా స్టార్ట్ చేసే పంపిస్తామన్న. ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు రైతులు ఎవరైనా ఉన్నారనుకో, ఉమ్, అన్న మా డైరీ ఫామ్ లో వర్కర్ ఇంకా రాలేదు, టైం పడుతుంది అన్నారనుకో, ఉమ్, నేను ఎవరో ఒకరు కుర్రోడిని నేను పంపిస్తాను. ఉమ్, నా డైరీ నుంచి కుర్రోడిని పంపిస్తాను. ఒక 2-3 రోజులు ఉండి ఉమ్. ఆయన వర్కర్ వచ్చాక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. ఓకే, అట్లా కూడా హెల్ప్ చేస్తారు. చేస్తాను 100%. ఇప్పుడు ఎవరికైనా బీహార్ అబ్బాయి కావాలన్నా, ఉమ్. ఇప్పుడు వర్కర్ కావాలన్నారు ఇంకో కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి మనం పంపిద్దామన్న, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకళ్ళు ఎవరైనా సరే కొత్తగా పెట్టేటోళ్ళు ఒక 2-3 పూట్లు ఇక్కడ ఉండి బ్రదర్ మీరు ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నారో మేము చూస్తాము, చూసిన తర్వాత గేదెలు తీసుకుంటాం అన్నాను ఒక 2-3 పూట్లు ఇబ్బంది ఏమి లేదన్న. ఉమ్, నేను కస్టమర్కి చెప్పేది ఏంటంటే, ఉమ్, అడవడిగా వచ్చి అడవడిగా గేదెలు తీసేసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక బాధపడొద్దు. ఉమ్, కస్టమర్ వచ్చి పూర్తిగా అనుభవం ఉన్న రైతులు రండి, ఉమ్, వచ్చి గేదెని చూడండి. గేదెని చూసి దాని అడ్డర్ క్వాలిటీ ఎలా ఉంది, దాని బాడీ ఎలా ఉంది, అది ఎన్నో ఈత ఏంటి అని చూసుకొని అన్ని నచ్చాక బేరం చేసుకోమను. ఓకే. మనం ఏదో అడవడిగా వచ్చి బేరం చేసుకొని అక్కడికి వెళ్ళి బాధపడొద్దు. ఎందుకంటే ఎవరన్నా ఈ రోజు అమౌంట్ పెట్టి గేదెలు కొంటున్నాం మనం. ఉమ్, ఎవరిదన్నా కూడా అమౌంట్ ఈ రోజు. ఓకే. నా డైరీ పక్కన రూమ్ ఉంది, 2-3 రోజులు కూడా నా దగ్గర స్టే చేసిన ఫుడ్ కానీ రూమ్ కానీ అన్ని కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు. మేము ఎలా పికప్ చేసుకున్నామో గేదెలు నచ్చలేదంటే అలాగే డ్రాప్ చేస్తాం. ఓకే. సో ఎవరికైనా సరే మీకు గేదెలు కావాలనుకుంటే ముర్రా గేదెలు, జాఫ్తాబాదీ క్రాస్ గేదెలు, బన్నీ గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు కావాలనుకుంటే మీకు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు అన్ని విధాలు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి లవరాజ్ బ్రదర్ అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.